నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మని. ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఇమంది రామారావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, జగన్ గారు జంతర్ మంతర్ దగ్గర మాట్లాడినటువంటి ఆయన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో డెఫినెట్ గా వివాదాస్పదం అయ్యాయి. రకరకాల వ్యాఖ్యలు మనం విన్నాము. అసలు ఈ ధర్నా అనేది ఆయనకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, అసలు ఆయన ఫ్యూచర్ ఏంటి అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం సార్. అంటే ఆయన పట్ల ఉన్న కేసులు ఇంకా త్వరితగతిన ఆయనకి మోక్షాన్ని ప్రసాదించనున్నాయి. ఎందుకంటే ఇక ఏదో చిన్న ఆటంకాలు ఉన్నాయి, దానికోసం ఆగారు. కానీ లేకపోతే ఎప్పుడో జైల్లో పెట్టేసేవారు. జగన్మోహన్ రెడ్డి హత్యల గురించి మాట్లాడడం, దాడుల గురించి మాట్లాడడం, తర్వాత కేసుల గురించి మాట్లాడడం చాలా విచిత్రంగా ఉందన్నమాట. హత్యా రాజకీయాలు పుట్టినప్పటి నుంచి తోడై రావాలి, కానీ మధ్యలో ఎవరికి రావు. రాజకీయాలు ఉంటాయి కానీ హత్యా రాజకీయాలు అందరూ చేయలేరు కూడా. కనుక ఆయన చాలా సులువుగా మెలకుతో చేసి ఇంకా తిరుగుతున్నాడు. అలాగే మనీ లాండరింగ్ 43,000 కోట్ల రూపాయలకి వాళ్ళు ఫిక్స్ చేశారు, కేసు వేశారు. భారతదేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా 3,000 వాయిదాల్ని తప్పించుకొని వచ్చే రాజకీయ నాయకుడు ఎవరూ లేరు. మరి ఎలా తప్పించుకొచ్చాడో ఆ లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక. ఇప్పుడు చాలా పిచ్చి పని ఏం చేశారంటే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం చాలా పిచ్చి పని. ఎందుకంటే ఒక విషయాన్ని బేసిక్గా ఆయన ఆలోచిస్తే ధర్నా చేస్తాడా? ఎవరి మీద చేస్తాడు? కూటమి మీద చేస్తాడు. కూటమిలో ఎవరున్నారు? ప్రధానమంత్రి లేడా? మరి ఆయన్ని వ్యతిరేకిస్తున్నట్టే కదా. అరే బాబు, మీ కూటమి పరిపాలన వచ్చి 45 రోజులు అవ్వలేదు, ఏంటి ఇదంతా మారణకాండ అని ఆయన్ని కూడా ప్రశ్నించినట్టే కదా. ఆ మొత్తం బుర్ర లేకుండా ప్రశ్నిస్తాడు కదా. తర్వాత ఇక ముందు అంతకుముందు లోగడ పార్టీలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల పాటు నోరు అరిగిపోయే ఏదో మురిగే నాయకులందరూ ఏమైపోయారు? రోజా ఎక్కడుంది? కొడాలి నాన్న ఎక్కడున్నాడు? అంబటి మా రాంబాబు ఎక్కడున్నాడు? అరుణ్ కుమార్ యాదవ్ ఎక్కడున్నాడు? వల్లభనేని వంశీ ఎక్కడున్నాడు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడున్నాడు? గురినాడు అమర్నాథ్ ఎక్కడున్నాడు? వీళ్ళందరూ అన్నారు కదా, నా గుండెకాయ ఇచ్చేస్తాను, నా కిడ్నీ ఇచ్చేస్తాను, నా రక్తం అంతా చివరి రక్తపు బొట్టు కూడా ఇచ్చేస్తామని చెప్పారు కదా. ఇప్పుడు ఏమయ్యారు వీళ్ళందరూ? వాళ్ళందరూ ఎక్కడున్నారు? వీళ్ళందరూ నీ వాళ్ళు అనుకున్నావు, మరి వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఆయన ఉమారెడ్డి వెంకటేశ్వరులు తీసుకొచ్చాడు అన్నమాట. పెద్ద మనిషి ఆయన, తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఉండే మనిషి. ఆయనకి ఏదో కొన్ని కారణాల చేత వైసీపీలో ఉన్నాడు, ఆయనకి ఏదో వెసులుబాటు లేదు కల్పించారు, ఆయన తీసుకొని కూర్చోబెట్టారు. రెండో పిచ్చి పని ఏంటంటే కాంగ్రెస్ నాయకుల్ని కొంతమందిని ఆయన టచ్లో ఉన్నాడు. అఖిలేష్ యాదవ్ కదా, డికే శివకుమార్, ఇట్లాంటి వాళ్ళని టచ్లో ఉన్నాడు. అంటే కాంగ్రెస్లో చేరే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. అసలు కాంగ్రెస్ లో చేరే అంత సాహసం చేస్తారని అనుకోవచ్చా సార్? సాహసం కాదు, ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్ అమ్మా. వైసీపీ అస్తిత్వం ఏమవుతుంది? అస్తిత్వానికే ప్రశ్నార్థకంగా మారింది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీతో వీళ్ళు టచ్ పెట్టుకొని మంత్రాలు సాగిస్తున్నారు, ఆ జంతర్ మంతర్ ధర్నా కూడా రప్పించారు. ఆ ధర్నాలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళ నాయకుడికి అంటే ఎవరు రాహుల్ గాంధీకి ప్లస్ పాయింట్ కదా. మీ నాయకుడు ఆయన ఎవరు మన మోదీ కనుక అలా చేశాడు, అదే మా నాయకుడు అయితే చెమటాలు ఓడగొట్టేస్తారని చెప్తారు. మంచి అవకాశం కదా. ఇండియాకి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పావులుగా ఉపయోగించుకుందామంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి పావు అయిపోయాడు. అంటే ఏంటి, మీరు చెప్పినట్టుగా ఈ వైఎస్ఆర్ పార్టీ తాలూకు అస్తిత్వానికి పెద్ద ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు. వాట్ అబౌట్ నెక్స్ట్ అంటే ఏమీ లేదు. అరెస్ట్ చేయడం ఇవలే మన సిఐడికి, సిబిసిఐడికి, తర్వాత డైరెక్టర్స్కి అంటే వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చేసారన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి అంటే హీరింగ్ వేయడం, తర్వాత శిక్ష పడడం అవుతుందన్నమాట. ఈ చేసిన పని వల్ల ఆయన ఏం చేశాడంటే ఆయన అధిక తెలివితేటలు చూపించుకున్నాడు. ఇంతకాలం జైలుకి దూరంగా ఉంచినటువంటి ఆ పార్టీ వాళ్ళే ప్రశ్నించినప్పుడు ఆ పార్టీ వాళ్ళు నీలాగా ప్రశ్నించరు. నువ్వు మామూలుగా చాలా చాలా చౌకబారితనంగా ప్రవర్తించావు. వాళ్ళు అలా కాదు, వాళ్ళకి ఒక డిగ్నిటీ ఉంది. నువ్వు ప్రశ్నిస్తే వాళ్ళు చేయవలసిన పని చేస్తారు. కానీ అసలు ఈ జంతర్ మంతర్లో ఇట్లా మాట్లాడటం, ఇప్పుడు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడటం
ఆయనకి ఎటువంటి ధైర్యం ఉంది అని అనుకోవచ్చు సార్? లేదండి, ఇంక వాళ్ళు ఇంకా గెలిచి మనం గవర్నమెంట్ పరిపాలిస్తున్నాము, వాళ్ళు అపోజిషన్ అనుకుంటున్నారు పిచ్చోళ్ళు. వాళ్ళ మాటలు ఎలాగున్నాయంటే వాళ్ళు హెచ్చరిస్తున్నారు ప్రభుత్వాన్ని. వీళ్ళు ఇంకా వాళ్ళేంటి వాళ్ళు మా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఏదో వాళ్ళు ప్రత్యర్థులుగా ఉన్నాం, మనం ఇంకా గవర్నమెంట్లోనే ఉన్నాం, పరిపాలిస్తున్నాం, మనం ప్రశ్నిద్దాం. వాళ్ళకేమో ప్రశ్నించడం తర్వాత ఏంటంటే వార్నింగ్లు ఇవ్వడం చాలా సాధారణం అయిపోయింది అన్నమాట. సార్ ఒకవేళ నిజంగానే ఇది ధైర్యమే అనుకుంటే ఎందుకని అసెంబ్లీకి రాలేకపోతున్నారు? ధైర్యం అంటే అసెంబ్లీకి ఎలా వస్తారమ్మా? అసెంబ్లీకి ఎవరు రారు, ఓడిపోయిన వాళ్ళు వస్తారు, గెలిచే వాళ్ళు వస్తారు. పార్టీ ఓడిపోతే తలెత్తుకొని ఉండలేరు కదా. ఒకవేళ ఏదైనా ప్రశ్నలు లేవనెత్తినడితే మొత్తం జుత్తు పీకేస్తారు అందరూ. జనసేన నుంచి ఒక్కరు గెలిచినప్పటికీ వారు రావడానికి ప్రయత్నించారు, అదే ధైర్యాన్ని చూపించారు. అంటే ధైర్యం కాదు కానీ స్థిరంగా ఉండడానికి ట్రై చేశారు, స్టేబుల్ గా ఉండడానికి. లాస్ట్ ఎలక్షన్స్ 11 సీట్స్ ఉన్నాయి, రాకూడదా? వాళ్ళకి ఎంట్రీ ఉండదా? ఉంటుంది కదా. ఎంట్రీ ఉంటుంది, నాకు ప్రధాన ప్రతిపక్షం కావాలంటున్నాడు కదా. ఆయన గెలుచుకుని 10 సీట్లు. ఆ 10 సీట్లు అంటే దాంట్లో 10% ఎంత? లింగినికి ఒకటి మిగిలాడు. ఆ ప్రధాన ప్రతిపక్షానికి ఒక 10% కేటాయిస్తారన్నమాట. అప్పుడు 10% వాళ్ళు గెలుచుకున్నప్పుడే వాళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఉంటుంది, ఆయనకు ఒక సీట్ ఉంటుంది, అన్నీ ఉంటాయన్నమాట. గెలుచుకోలేదే. పోనీ ఈరోజు నువ్వు ఏ ముఖం పెట్టుకొని సీట్ అడుగుతావు? గతంలో చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నీ దగ్గర నుంచి ఒక 6 మందిని తీసుకున్నట్టయితే ప్రతిపక్ష హోదా కూడా ఉండదని సభాముఖంగా ప్రశ్నించిన నువ్వు ఈరోజు ఆ ప్రశ్న నీకు వర్తించదా? అందువల్ల జగన్మోహన్ రెడ్డి తప్పు మీద తప్పు చేసుకెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ ఇంకా క్లైమాక్స్ అంటే జైలుకి వెళ్ళడమే. ఒకవేళ ఇదే గనక జరిగితే మళ్ళీ బయటకు రావటం కానీ ఎంతవరకు సాధ్యపడుతుంది అనుకోవచ్చు? లేదండి, ఇప్పుడు ప్రజాబలమైనా ఉండాలి. ఎవరికైనా నాయకుడికి ప్రజాబలం, పవన్ కళ్యాణ్లా ప్రజాబలం ఉన్నా సరే కొంతవరకు ఒకటి అవుతుంది. లేదా నైతిక బలమైనా ఉండాలి. ఏంటంటే నైతికంగా అమ్మో చాలా మంచివాడు, ఏదో ప్రాబ్లం వచ్చేలాగాడు, కానీ ఆ నైతిక బలమైనా ఉండాలి. లేదంటే మాత్రం ఇప్పుడు ధనబలంతో ఆ బలంతో చేయగలిగినంతకాలం మోసం చేశాడు, ధనబలం ఎందుకు లాభం లేదన్నమాట. తర్వాత ఆ పార్టీ బలమైనా ఉండాలి. ఆ పార్టీకి, వైసీపీ పార్టీకి బలం ఉందనుకోండి, అరే మేజిక్ ఫిగర్ వచ్చి ఓడిపోయాడే అంటే అప్పుడు కొంత వర్కౌట్ అవుతుంది రాజకీయాల్లో. ఇది మేజిక్ ఫిగర్ కాదు కదా, 10 రాలేదు, 10 వచ్చాయి, వచ్చిందంతా బయటికి పోతున్నారు. ఇటు ఎంపీలు బయటికి పోతున్నారు, అంటే చరిస్మా లేదు కదా. అందువల్ల తప్పకుండా చిక్కులు తప్పవు. అసలు వైఎస్ఆర్సీపీ ఉనికి ప్రశ్నార్థకం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న.